వసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ క్షేత్రమైనటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించాను. గురుదేవులు కేశవానంద స్వామి వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీమద్ భగవద్గీత మాటలు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీత మహాత్యాన్ని చర్చిస్తున్నాం. భగవద్గీతను మనుషులుగా పుట్టి కూడాను, వర్గాలలో జన్మించి కూడాను, వర్ణాలు ఉన్నాయి కదా మనకు. ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలా 5 వర్ణాలా? 4 వర్ణాలు అంటే వైలెట్, బ్లూ, గ్రీన్, రెడ్, పర్పుల్. ఎందుకు? ఇప్పుడు బాగా వినిపిస్తుందా మీకు? వర్ణాలంటే చాతుర్వర్ణ్యములు అంటే 4 వర్ణాలు, 4 కులాలు: బ్రాహ్మణ, క్షత్రియ, ఈ 4 వర్ణాలలో జన్మించి కూడా మానవ జన్మ ఎత్తి కూడాను భగవద్గీతను ఎవరైతే చదవరో వినరో అటువంటి వాళ్ళు చేతిలో ఉండే పరమామృతాన్ని పారవేసి విషాన్ని స్వీకరిస్తున్నట్ల, విషమును గ్రహిస్తున్నట్ల, విషాన్నే గ్రోలుతున్నట్లు అని వైష్ణవీయ తంత్రసారం చెప్తోంది. ఆలోచించండి. మానవ జన్మ ఎత్తి కూడాను భగవద్గీత అమృతతుల్యమైనటువంటి సారం, అమృతతుల్యమైన పరమాన్నాన్ని పారవేసి విషతుల్యమైనటువంటి పదార్థాలను గ్రహిస్తున్నట్లు భగవద్గీతను చదవడం లేదు, వినడం లేదు, అభ్యాసం చేయడం లేదు, ఎవరికి నేర్పించడం లేదు. అంటే వాళ్ళు చేస్తున్న పని అదే అని. విషతుల్యమైపోతే ఏమైతుంది? వినాశనమే కదా. కాబట్టి భగవద్గీతను ఎవరే కానీ నిర్లక్ష్యం చెయ్యరాదు. మన చుట్టూ ఉండే వాళ్ళే మనతో పాటు ఉంటారు. మనమంటే వాళ్ళంటే చాలా ఇష్టం కూడా ఉంటుంది. కానీ మనం భగవద్గీత అలవాటు చెయ్యం. అయ్యో ఇంకా వాళ్ళు చిన్నపిల్లలులే, ఇంకా వాళ్ళ వయసు రానిలే, ఇంకా కొద్దిగా పెద్ద కానీలే, ముసలోళ్ళు కానీలే, అప్పుడు చూద్దాంలే, వయసులో ఎందుకులే, పెళ్లి వయసులో ఎందుకు, ఇది ఎప్పుడు చదవాల్సింది, సంసారం అంతా అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత, రిటైర్మెంట్ వయసులో చదవాల్సినది అని చెప్పేసేసి మనకు ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళకు కూడాను భగవద్గీతను అందుబాటులోకి తేవడం లేదు. తెలిసిన వాళ్ళు కూడాను అయ్యో వాళ్ళు చదువుకోవాలంగా, వాళ్ళ చదువు దెబ్బతింటుంది దీన్ని పట్టుకుంటే, ఎవరన్నా చెప్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళే చెబుతున్నా, తల్లి చెప్తుంటే తండ్రికి బాధ, ఇప్పుడే ఎందుకు అని. పోనీ తండ్రి చెప్తుంటే తల్లికి బాధ,
ఇప్పుడే ఎందుకు అని. మీరు గమనిస్తున్నారా లేదో? నేను గమనిస్తూ ఉన్నాను సమాజంలో. మళ్ళీ నా క్లాసుకు కూడా వస్తారు వాళ్ళు పెద్దోళ్ళు, కానీ వాళ్ళ పిల్లలకు ఇంకా చదువుకోవాలా, ఇప్పుడే ఎందుకు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నట్ల? అతి ప్రేమ వల్ల, శృతి మించిన ప్రేమ వల్ల విషాన్ని ఇస్తున్నారు. అమృతాన్ని చేతుల్లో పెట్టకుండా విషాన్ని పెడుతున్నారు చేతుల్లో అని. ఏమైపోతారు వాళ్ళు? సంసారపరంగా మునిగిపోతారు, అంతే. ఇంకా కూలిపోవడమే. చివరికి తెలుస్తుంది, మానసికంగా గుక్క తిప్పుకోలేక, అశాంతి నుంచి బయటపడలేక, ఎవరు నాకు సహాయం చేస్తారా అని ఒకరి కోసం అర్థించే దుస్థితిలో పడిపోతారు. ఆ దుస్థితికి తెచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు తల్లిదండ్రులే, ఎవరో కాదు. రేపు పొద్దున మన పిల్లలు పెద్దగాళ్ళుగా, ఉన్నతులుగా, 10 మందికి ఆదర్శప్రాయంగా, 10 మందికి సలహా సూచనలు ఇచ్చే విధంగా ఉన్నారు అంటే ఆ క్రెడిట్ తల్లిదండ్రులదే. అదే పిల్లలు బాగా చదివించినాము కానీ సొంత కాలం మీద నిలబడ చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్నారు, ఇంకొకరి మీద ఆధారపడుతున్నారు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు, ఎవరిదో ఒకరిది సహాయం తీసుకోవాల్సిన కర్మ పడుతుంది, ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. కారణం ఎవరు? తల్లిదండ్రులే. సరైన బీజాలు వేయలేదు అని, సరైన బేసిక్ వేయలేదు అని, పునాది సరిగా ఇవ్వలేదు అని. డెబిట్లు ఉంటాయి, క్రెడిట్లు ఉంటాయి. తల్లిదండ్రుల స్థానం కూడా ఏం సామాన్యమైంది కాదు. తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది తర్వాత తరానికి చాలా ముఖ్యతరమైన పాత్ర పోషణ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు బుద్ధిమంతులై ఉండాలి అనేది. వాళ్ళే బుద్ధిహీనులైతే పిల్లలు ఎట్లా తయారవుతారు? యద్యదాచరిత శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కుడితే లోకస్తదను వర్తతే. పెద్దవాళ్ళు పోయిన జాడులోనే పిల్లలు పోతారు అని దీని అర్థం. 3వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం వ్యవహరించుకోవాలి. మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఇది అలవాటు చేయాలి. ఈ వయసు, ఆ వయసు, ఈ వయసు వాళ్ళు మాత్రమే చెప్పాలి, ఈ వయసు వాళ్ళు చెప్పుకోకూడదు అనే దానికి ఏమీ లేదు. భగవద్గీత చదవడానికి అధికారం అనేది ఏ ఒక్కరికో లేదు, అందరికీ అధికారం ఉంది. అందరూ చదవవచ్చు. వీళ్ళు చదవాలి, వీళ్ళు చదవకూడదు అనేటువంటి నిర్బంధం ఏమీ లేదు. అది మనం తెలుసుకొని ఉండాలి. ఎంత చిన్న వయసులోనే భగవద్గీతను వాళ్ళు అర్థం చేసుకుని అలవాటు చేసుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారనేది మనకు తెలిసి ఉండాలి. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు గట్టిగా చెప్పడానికి మనకు తెలిసి ఉండాలి. మన బంధువులకు, మన స్నేహితులకు, మనకు ఇష్టమైనటువంటి వాళ్లకు భగవద్గీతను చేరవేయాలి. అలాగే వైష్ణవి తంత్రసారం చెబుతుంది, భగవద్గీత మూల శ్లోకాలని శ్రవణము చేస్తూ మరణిస్తే వాళ్ళకు మోక్షమే సిద్ధిస్తుంది. శ్రవణము చేస్తూ మూల శ్లోకాలను కానీ లేదా భావార్థాన్ని కానీ ఒకరు చదువుతూ ఉంటే వింటూ 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 మరణించినారనుకోండి, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మనకి 8వ అధ్యాయంలో భగవద్గీతలో వస్తుంది, 5వ శ్లోకంలో, 5-6 శ్లోకాలు అనుకుంటా. యం యం వాపి స్మరన్ భావన్ త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావన్ త్యజత్యంతే కలేవరం. వేటినైతే ఎవరైతే దేనినైతే చేస్తూ దేన్నైతే ఆ మనసులో స్మరించుకుంటూ మరణిస్తారో, యం యం వాపి స్మరన్ భావన్ త్యజత్యంతే కలేవరం. ఈ కలేవరాన్ని, దేహాన్ని వదిలేటప్పుడు దేన్నైతే స్మరిస్తాడో వానికి అదే గతే వస్తుంది కదా. విన్నారా మీరు? ఆ శ్లోకం చదివినారు. జడభరతుని కథ కూడా చెప్పింటారు మీకు వాళ్ళు. అది కూడా కథ విన్నాను. జడభరతుని కథ అందుకు ఉదాహరణ భాగవతంలో వస్తుంది, 6వ స్కందంలో వస్తుంది. కాబట్టి
మరణ సమయమునందు ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మరణించబోతున్నారని తెలిస్తే, అవసాన దశలో ఉన్నారు అని తెలిస్తే, వాళ్ళకు భగవద్గీత చదివి వినిపించడం చేస్తే వాళ్ళకు మంచిది అవుతుంది. మీరు వాళ్ళకు శ్రేయోభిలాషులు అవుతారు, వాళ్ళ శ్రేయస్సు కోరిన వారు అవుతారు. అలాగే భగవద్గీతను చేత పట్టుకుని మరణించినారు అనుకోండి, భగవద్గీత చేత పట్టుకుని మరణించినారు అంటే వాళ్ళు విష్ణులోకము చేరి విష్ణు సామీప్యంలో జీవించేటువంటి అర్హత వస్తుందంట. విష్ణు సన్నిధానంలో నివసించే అర్హత భగవద్గీతను చేత పట్టుకుని మరణించిన గారి కాక. ఇది మనము తెలుసుకుని ఉండాల. ఏవేవో చేతులు పెట్టకుండా ఏమేమి పెడితే ఆ టైంలో మరణ సమయంలో నీకే తెలియాలి, నాకు తెలియదు. భగవద్గీతను చేతులు పెట్టండి. అలాగే శ్రాద్ధ కర్మల సమయంలో శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో భగవద్గీతను పారాయణం చేయడం వల్ల ఆ పితృదేవతలు కిందికి దిగి వచ్చి సంతృప్తులయ్యి ఆ గీతా పాఠనం శ్రవణం ద్వారా, గీతా పాఠ శ్రవణము ద్వారా వాళ్లకు నరకలోకము నుంచి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందంట. గీతా పఠనం వల్ల ఒకవేళ వాళ్ళు ఏదైనా దోషం చేస్తూ పాపం చేస్తూ ఏదైనా ఉన్నా అదంతా నశించిపోతుంది. భగవద్గీతను శ్రవణం చేస్తూ వాడు పరమ పాపాత్ముడే కానిలేండి. వైష్ణవే తంత్రసారం చెప్పేది ఏమిటంటే, అపి చేత్సు దురాచారో, పరమ దురాచారుడే కానీ గాక, పరమ పాపాత్ముడే కానీ గాక, మరణ సమయం నందు భగవద్గీతను వింటూనో శ్రవణం చేస్తూనో లేదంటే ఇంకా చదువుతూనో పారాయణం చేస్తూనో మరణించినాడంటే అతడు మోక్షార్హుడే అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. కాబట్టి నిరంతరం మనకు భగవద్గీత చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. అవసాన దశలో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు సరిగా. అప్పుడు శ్రవణం చేయడానికి కాదు, పఠనం చేయడానికి కాదు. మరి అప్పుడేం చేయాలా? జపం చేసేదానికి కూడా ఓపిక ఉండదు. ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు చెప్తారా? భగవద్గీత చదివి వినిపిస్తారనా? అర్థం కాలేదు. మేము కూడా చాలా అంటారు కదా, నేను చెబితే వాళ్ళు వింటే సరిపోతుంది. అదే చెవులు పనిచేయాలి కదా బుజ్జి. చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు. నామజపం వాళ్ళ కథ మన కథే ఆలోచన చేసుకోవాలి. మనకే రేపొద్దు ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలా అని మనసులో ముందే ప్రిపేర్ అయి ఉండాలా. అర్థమైంది కదా? రేపొద్దున ఎవరి పరిస్థితి ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. ఇక్కడ సిద్ధగంగ స్వామి అని పేరు విన్నారా మీరు ఎవరన్నా? వినలేదు కదా? కర్ణాటక వెరీ గుడ్. 111 సంవత్సరాలు ఆయుష్ అయినది, జీవించినారు. ఆ వయసులో కూడాను, అంటే చివరి క్షణాలలో కూడా ఇంతే అయిపోయినాడు. దాదాపుగా చాలా హైట్, 7 అడుగులు ఉంటారు ఆయన. చాలా హైట్ గా ఉండేటువంటి, చాలా దృఢంగా ఉండేటువంటి ఆయన 111 సంవత్సరాల వరకు జీవించినారు. ఆయన అవసాన దశ వచ్చేటప్పటికి సద్గురువు, ఆయన గొప్ప సద్గురువు. ఆయన ఆశీర్వాదం పొందినారంటే ఇంకా వాళ్ళ రాజకీయ నాయకులకు విజయమే. అంతే. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని పోతుంటారు.
నిరాడంబరుడు, నిష్కల్మష హృదయుడు, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో కాలేజెస్ అనేవి నడుస్తున్నాయి. గొప్ప సద్గురువు ఆయన, సూపర్ మాస్టర్ చెప్పాలంటే, సూపర్ సద్గురువు ఆయన. ఆయన చివరి దశ చూస్తే ఒక చిన్న వీడియో పెట్టినారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు శివైక్యం చెందినారు. వాళ్ళు ఇంత చిన్నగా ఉన్నారు, ఇంతే ఉన్నారు. మొత్తం బాడీ అంతా చిన్నగా అయిపోయింది, అంటే సన్నగా వీక్ అయిపోయినారు, వంగిపోయినారు, ఇట్లా పూర్తిగా వంగిపోయినారు. స్నానం చేసి చేయించేసి అలా కూర్చోబెట్టినారా, కూర్చోబెట్టి ఇట్లే వంగిపోయినాడు, అంతే ఉంటాడు. అంత వంగిపోయి ఉన్న చేతిలో రుద్రాక్ష మాల, ఇంతలో రుద్రాక్షలు ఉన్నాయే, ఆ మాల పట్టుకొని ఒక పూస లాగుతూ ఉన్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నేను ఏం మాట్లాడలేడు, ఏమి చెప్పలేడు ఎవరికి. ఈ ఒక్కటి సార్దా మనకు సందేశం, గొప్ప సందేశం. ఈ ఒక్క గొప్ప సందేశం మనకి ఆదర్శం, ఆచరణ యుక్తం. గురువులు వాళ్ళ కొద్ది వాళ్ళు చేసుకుంటుంటే చాలు, చూసి మన లాంటి వాళ్ళు ఫాలో అయిపోతారు, ఫాలో కావాలి. ఆ సద్గురువు చెప్పినటువంటి చివరి సందేశం చెప్పగానే చెప్పినారు. అవధాన దశ వచ్చినప్పటికీ, ఉండే స్థితి ఏర్పడినప్పటికీ కూర్చోడానికి కూడా దేహం సహకరించదు, నిలబడలేదు, అసలు నడుము వంగిపోతోంది, అసలు చాలా వీక్ అయిపోయి ఉన్నది దేహము. ఆ స్థితిలో కూడాను చేయి పని చేస్తా ఉంది అంతే. ఓం నమః శివాయ, అంటే వంగిపోయినారు వచ్చినారు దేహంలో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ చదివిపోతాం. ఆ విధంగా ఎవరికి వాళ్ళకు మనకు అది అలవాటు పడిపోవాలి. భగవన్నామం ఎల్లప్పుడూ మనసులో అనుకుంటూ ఉండాలి. అది కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, చెవులు పనిచేయకపోయినా, కళ్ళు పనిచేయకపోయినా మనస్సు అనేది పనిచేస్తూ ఉండాలి. పనిచేస్తూ ఉంటుంది, అది చావదు కదా. చనిపోయేది ఏంటి? దేహం ఒకటే, మనసు బతికే ఉంటుంది, ఆత్మ బతికే ఉంటుంది. మనసును సూక్ష్మ శరీరం అంటారు, ఆత్మను కారణ శరీరం అంటారు. స్థూల శరీరం ఒక్కటే పడిపోతుంది, సూక్ష్మ శరీరము కారణ శరీరంతో పాటు వెళ్ళిపోయి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఒక జన్మ నుంచి ఇంకో జన్మ తీసుకునేది సూక్ష్మ శరీరమే. కారణ శరీరం ఒక సపోర్ట్. ఆత్మ అనేది చనిపోయిన దేహంలోనూ ఉంటుంది, బతికిన దేహంలోనూ ఉంటుంది. అది సర్వాంతర్యామి కదా. ఇంకా ఒక దేహం నుంచి ఇంకొక దేహాన్ని తీసుకునేది ఎవరు అంటే సూక్ష్మ శరీరమే. అదే మనోశరీరము, అదే జీవుడు, అదే దయ్యము, అదే పిశాచము, అదే భూతము, అదే హృదయము అని చెప్పబడుతుంది. రకరకాల పేర్లు అవి. అది ఉంటది కదా, దానికి అలవాటు చేయించాల, నిరంతరం జపం చేసేది. అలా జపం చేస్తా 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 అది ఇంకో దేహాన్ని అన్నా పొందవచ్చు. మనసు కరెక్ట్ గా భగవంతుని మీద నిలబడిందంటే భగవంతునే చేరవచ్చు. అదే భూత ప్రేతాల గురించి ఆరాధన చేస్తూ ఉన్నారనుకోండి, కొంతమంది ఉంటారు దుష్ట శక్తులను ఆరాధించే వాళ్ళ దుష్ట శక్తులనే చేరతారు. భగవంతుని అనుసరిస్తూ అంటే భగవంతునే చేరతారు. అదే ప్రాపంచిక విషయాలను చర్చిస్తున్నారంటే ప్రాపంచిక విషయాలనే చేరతారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడాను భగవన్నామం అనేది నిరంతరం జపం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామంటే అంత్య సమయంలో కూడాను అదే వస్తుంది, నోటికి భగవన్నామమే వస్తుంది. అంత్యకాలంలో భగవన్నామం నోటికి వచ్చిందంటే వాళ్ళ భగవన్నామాన్ని ఉచ్చరించడం వల్ల, నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తే వైకుంఠాన్ని, శివనామాన్ని ఉచ్చారణ చేస్తే కైలాసాన్ని చేరతాడు అనేది శాస్త్రవాదం. ఆయా ఇష్టదేవతలను చేరుకుంటాడు. అలా కాకుండా సంసారాన్ని గుర్తు చేసుకుంటూ కొడుకులను, భార్యను, భర్తను,
ఆస్తి అంతస్తులను లేదా స్నేహితులను అప్పు వాళ్ళను గుర్తు చేసుకుంటూ మరణించినారంటే తిరిగి వాళ్ళు మానవ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఆ రుణానుబంధాలు ఏవైతే మీరు పొంది ఉన్నారో ఆ బాధ్యతలన్నీ తీర్చుకుని మళ్ళీ రావాల్సి వస్తుంది. అదే భగవద్గీత మాట చెప్పేది. కాబట్టి శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కూడాను భగవద్గీత పారాయణం చేయవచ్చు. అలా చేయడం వల్ల మరణించినటువంటి వారికి శ్రాద్ధ కర్మలు చేస్తారు కదా, ఆ మరణించినటువంటి వాళ్ళు భూమి మీదికి వచ్చినప్పుడు ఆహార పదార్థాలతో తృప్తి చెందడమే కాకుండా ఒకవేళ నరక కూపంలో ఉన్న స్వర్గానికి వస్తారట. అదే శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు పుణ్యాత్మలై ఉంటే భగవద్గీత పారాయణం చేయడం వల్ల వాళ్లకు మోక్షగతి సిద్ధిస్తుంది అనేది శాస్త్రవాక్కు. అలాగే బంగారంతో పాటుగా భగవద్గీతను ఒక సద్బ్రాహ్మణునికి దానము చేస్తే, సద్బ్రాహ్మణుడు అంటే బ్రహ్మనిష్ట గరిష్ఠుడే ఉన్నాడు. బ్రహ్మ విద్య తెలిసిన వాడే బ్రాహ్మణుడు. జన్మత జాయతే శూద్ర సంస్కారేతు విప్రః బ్రహ్మ విద్యాత్తు బ్రాహ్మణ. పుట్టుకతో బ్రాహ్మణుడు కూడాను శూద్రుడే. జన్మత జాయతే శూద్ర వేదం చెప్తుంది. పుట్టుకతో ప్రతి ఒక్కరూ శూద్రులే. సంస్కారేతు విప్రః ఎప్పుడైతే ఉపనయన కార్యం జరుగుతుందో ఆ ఉపనయన కార్యక్రమం జరిగిన తర్వాత అతడు విప్రుడు అవుతాడు, బ్రాహ్మణుడు కాడు. విప్రుడు. విప్రుడు అంటే పూజాదిగా ఉండవచ్చు, యజ్ఞయాగాలు చేసేటువంటి వాడుగా ఉండవచ్చు. ఎవరైతే బ్రహ్మ విద్యను సంపాదిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు అనిపించుకుంటారు. వాళ్ళు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు అంటారు వాళ్ళని. బ్రహ్మ విద్య అంటే ఏది? ఆత్మ విద్య. ఆత్మ విద్య ఎక్కడ ఉంది? భగవద్గీతలో ఉంది. మీరు భగవద్గీత చదువుతూ ఉన్నారంటే ఏ విద్య చదువుతున్నట్లా? బ్రహ్మ విద్య చదువుతూ ఉన్నట్ల. అందువల్లనే భగవద్గీత పారాయణం చేసేవారు, భగవద్గీత శ్రవణం చేసేవారు, భగవద్గీతను 10 మందికి నేర్పించేటువంటి వాళ్ళు, నిరంతరం భగవద్గీతతోనే అనుసంధానం చెంది ఉండేటువంటి వాళ్ళు సాక్షాత్తు యజ్ఞకర్మలు ఆచరించే వాళ్ళతో సమానము, పండితులతో సమానము, సకల వేదార్థాలు తెలిసిన వారితో సమానము. వాళ్ళే జ్ఞానవంతులు, వాళ్ళే సందర్శింపదగినటువంటి సద్గురువులు, పండితులు, యోగులు, కర్మయోగులు అని చెప్పేసి వైష్ణవీయ తంత్రసారం చెబుతోంది. కాబట్టి బ్రహ్మ విద్యాత్ బ్రాహ్మణ. మీరందరం భగవద్గీత చదువుతూ ఉన్నారు, 10 మందికి నేర్పించే స్థాయికి వచ్చినారు. దాంట్లో ఏ పదానికైనా అర్థము, ఏ శ్లోకానికైనా భావార్థం చక్కగా చెప్పగలిగే స్థాయికి ఎదిగినారు అంటే మీరే బ్రాహ్మణులు. ఏ కులం అనేది కాదు ఇక్కడ. బ్రహ్మ విద్యాత్తు బ్రాహ్మణ. ఆచరణ యుక్తం చేయాల. భావం అనేది పవిత్రంగా ఉండాల, పునీతంగా ఉండాల. దేహము శుద్ధిగా ఉండాల, తినే ఆహారము శుద్ధిగా ఉండాల, పవిత్రమైన ఆహార పదార్థాలే స్వీకరిస్తూ ఉండాలి, భగవత్ చింతన చేస్తూ ఉండాలి, పరోపకార తత్వంతో ఉండాలి, నిరంతరం భగవత్ సేవకులం అనే భావనతో ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలిగించిన రీతిలో జీవనాన్ని కొనసాగించేటట్టుగా ఉండాలి. ఎవరికంటే ఏ ప్రాణికి కూడా మన నుంచి జరిగితే మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదనే భావనతో జీవనం సాగించాలి. అలాంటి జీవనం సాగించేటువంటి వాళ్ళే బ్రహ్మనిష్ఠులు అవుతారు. ఆ విధంగా బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. అలాంటి వాళ్ళు మోక్షార్హులు అవుతారు. కాబట్టి ఒక సద్బ్రాహ్మణునికి ఎవరైతే భగవద్గీతను బంగారంతో పాటు దానం ఇస్తే వాళ్ళు మోక్షార్హులు అవుతారు అంటుంది వైష్ణవీయ తంత్రసారం. అలాగే ఆవు తోకను పట్టుకొని గోవు దానం చేయాలనుకుంటున్నారు. ఆవు తోకతో పాటు భగవద్గీతను పట్టుకొని ఎవరైతే దానం చేస్తారో ఆవు తోక పట్టుకొని భగవద్గీతను కూడా దానం చేయాల. అలా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు ఆ క్షణంలోనే కృతార్థులు అవుతారట. అంటే ఏమైతే అనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో అది తక్షణమే వాళ్ళకి లభిస్తుంది అని వైష్ణవీయ తంత్రసారం చెబుతాం.
బంగారంతో పాటు భగవద్గీతను దానం చేసినటువంటి వాళ్లకు మళ్ళీ సంసారంలో జన్మించరట వాళ్ళు. ఎవరైనా 100 భగవద్గీత పుస్తకాలను దానం చేస్తారో వాళ్ళు పునరావృత్తి రహితమకు బ్రహ్మ పదమును పొందుతారట, అంటే మోక్షధామం. 100 భగవద్గీతలు ఎవరైతే దానం చేస్తారో అది విధిపూర్వకంగా గర్వము లేకుండా సద్వినియోగం చేసుకోవాలనే సదుద్దేశంతో ఆ భగవంతు కృప అందరికీ కలగాలి అనే భావంతో ఎవరైతే చేస్తారో వాళ్లకు మోక్షం సిద్ధిస్తుంది అని. గీతాదాన ప్రభావంచే మనుజుడు విష్ణులోకం పొంది అతడు అక్కడ 7 కల్పములు విష్ణువుతో కూడా ఆనందపూర్వకంగా జీవించాలట. విష్ణువుతో పాటు అంటే ఏమి? కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు? విష్ణు కల్పము అంటే 1000 సంవత్సరాలు కాదు, 1000 యుగముల కాలం. 1000 యుగములు కూడా కాదు, 1000 చతుర్యుగముల కాలం ఒక కల్పం. 1000 చతుర్యుగముల కాలం అంటే 14 మన్వంతరాల కాలం. ఒక మన్వంతరం వచ్చేసి 71 చతుర్యుగముల కాలం. ఒక చతుర్యుగం వచ్చేసేసి 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగ, ఈ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం. ఒక కలియుగానికి 4,32,000 సంవత్సరాల ఆయుష్ ఉంది. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు గడిచింది ఎంత అంటే 5,126 సంవత్సరాలు మాత్రమే గడిచింది కలియుగంలో. కలియుగం ప్రారంభమై 5,126 సంవత్సరం నడుస్తుంది. కలియుగాన్ని 4 పాదాలుగా చేస్తే ప్రథమ పాదములోనే ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన చెప్తాం కదా సంకల్పంలో. ఆ విధంగా తీసుకుంటే కలియుగంలో ప్రథమ పాదంలోనే ఉన్నాం. కలియుగానికి 4 పాదాలు ఉంటాయి. ఒక పాదానికి 1,08,000 సంవత్సరాలు ఉంటుంది. 4,32,000 సంవత్సరాలు 4 భాగాలుగా చేస్తే ఒక పాదానికి 1,08,000 సంవత్సరాలు వస్తుంది. అందులో అయిపోయింది ఎంత అంటే 1,00,000 అట్లే ఉంది. ఇంకా 8,000లోనే అయింది 5,126 ఆయుష్. ఇప్పుడు కలియుగానికి అయిపోయింది ఏంటంటే 5,126 సంవత్సరాలు గడిచింది. ఇంకా 8,000 కాలే, ఇంకా 1,00,000 ప్రథమ పాదంలోనే ఉంది. అప్పుడే కలియుగాంతం అని మాట్లాడుతుంటారు. ఇంకా 3 పాదాలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇదంతా కలిసి కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటే కలియుగానికి డబల్ ఉంటుంది ద్వాపర యుగం. అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం ఉంటుంది. ఈ కలియుగానికి 3 రెట్లు ఉంటుంది త్రేతాయుగము. 12,96,000 సంవత్సరాలు దాని ఆయుష్. కృతయుగం వచ్చేసి కలియుగానికి 4 రెట్లు ఉంటుంది. 17,28,000 సంవత్సరాలు. 17,28,000 సంవత్సరాలు మొత్తం కలిపితే ఒక చతుర్యుగానికి ఆయుష్ ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగానికి. అటువంటివి 71 జరిగితే ఒక మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 14 తిరిగితే ఒక కల్పం. అటువంటివి 7 కల్పాలు పూర్తయితే ఇక్కడ అంతకాలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాటు విష్ణువుతో కూడి ఆనందంగా జీవించవచ్చట భగవద్గీత దానం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి శక్తి ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, అనుకూలం ఉన్నప్పుడు ఒక పండక్కి ఒక డ్రెస్ మనము ఒక శారీ కానీ ఒక డ్రెస్ కానీ వద్దనుకున్నాం అనుకోండి, 1,500 నుంచి 2,000 రూపాయలు మిగులుతాయి. 2,000 రూపాయలకి 80 పుస్తకాలు భగవద్గీతలు తెప్పియచ్చు కనీసం. అంటే ఆ విధంగా భావంతో ఉండేటువంటి భగవద్గీత బుక్కుల్ని 10 మందికి చదవగలిగేటువంటి వాళ్ళకు, అర్హత ఉండేటువంటి వాళ్ళు, అంటే చదవగలిగే మేము చదువుతాము అనేటువంటి వాళ్ళకి తీసుకొని పోయి ఆడ పడేసిపోయే వాళ్ళకి ఇస్తే ఉన్నాం. కాబట్టి అట్లా అనుకూలం ఉండేటువంటి వాళ్ళు, చదవగలిగేటువంటి వాళ్ళకు, సమర్థులకు ఇవ్వగలిగితే ఎంతో పుణ్యము అని వైష్ణవేతంత్ర సారం చెప్తాం.
వారి పట్ల భగవంతుడు కూడా అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉంటాడట. కాబట్టి వీలైనంత ఎక్కువగా భగవద్గీతను చేత పట్టుకోండి. సమయం ఉన్నప్పుడు చదవండి, భగవద్గీత పారాయణం చేయండి. పుణ్య రోజులు వచ్చినాయంటే భగవద్గీత చదువుకోండి. ఈ రోజు చదవచ్చు, ఈ రోజు చదవకూడదు అనేది ఏమీ లేదు. చక్కగా స్నానం చేసి ప్రతిరోజు చదువుకోవచ్చు. 10 మందికి నేర్పించేదానికి కూడా సిద్ధపడడానికి మానసికంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి దినాన్ని మరికొన్ని విషయాలు తెలుసుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటలు నాన్నడ పలికించినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసిన అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని మనసా వాచా కర్మలా ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం.